ఈవేళ పిల్ల లేదు బీచీ లేదు, కానీ నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని చెప్పాడు. ఇదే వాగ్దానం. ఆ తర్వాత అబ్రాహాంకి 3 కుమారులైనటువంటి ఇస్సాకు, ఇస్మాయేలు, 3 భార్యల ద్వారా వచ్చిన వాళ్ళు ఇస్సాకు, ఇస్మాయేలు, 6 కెతూరా ద్వారా వచ్చిన వాళ్ళు. అంటే హాగరు, కెతూరా, ఇంకొకరు ఎవరు, సారా. ఈ 3 భార్యలు 80 పిల్లల్లో ఇస్సాకుని మాత్రం దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇస్మాయిల్ ద్వారా ముస్లింలు వచ్చారు. తర్వాత కెతూరా ద్వారా వాళ్ళు ఇతరుల గోత్రాలు వచ్చాయి. ఒక ఇస్సాకునే మళ్ళీ తర్వాత ఎన్నిక చేసుకుని ఈ దేశాన్ని, అంటే ఈ భూభాగాన్ని, ఈ జనాన్ని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు పుట్టినటువంటి ఏసావు, యాకోబు కొడుకుల్లో ఎవరికి వాగ్దానం చేశాడు? మరలి ఇది యాకోబుకు వాగ్దానం చేశాడు. అంటే యాకోబు కూడా సేమ్ వాగ్దానం అదే, ఈ భూభాగం నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాలే ఉంటారు. అందుకే నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడును, ఇశ్రాయేలు పితరుల దేవుడును. ఈ వాగ్దానాలు వాళ్ళ 3కి మాత్రం ఇచ్చాడు. వాళ్ళ పితరుల 3కి కూడా. వాళ్ళ పితరుల 3 కూడా ఈ ప్రాంతాల్లోనే. అబ్రాహాం ఇక్కడ మొదలయ్యాడు, ఇక్కడ హారాన్ వెళ్ళాడు, సిరియా ప్రాంతం, కనాన్ వచ్చాడు, ఐగుప్తులోకి వచ్చాడు, మరలా వెనక్కి కనాన్లో చనిపోయాడు అబ్రాహాం. ఇస్సాకు ఇక్కడే పుట్టాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఈ ప్రాంతంలో ఫిలిస్తీ ప్రాంతం వచ్చాడు, మరలా ఇక్కడే తిరిగి ఇక్కడే చనిపోయాడు కనాన్లోనే. ఆ తర్వాత యాకోబు పుట్టాడు. యాకోబు సిరియా వెళ్ళి 20 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఆస్తి సంపాదించుకున్నాడు, భార్యలు పిల్లలు సంపాదించుకున్నాడు, మరలా వచ్చేసాడు కనాను. చివరిలో ఐగుప్తు వెళ్ళిపోయాడు, చివరిలో ఐగుప్తులో చనిపోయాడు యాకోబు. అంటే ఈ విధంగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఈ ప్రాంతాల్లోనే జీవించారు. వాగ్దానాలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేదు. అనుకున్న ఫ్రూట్ ఇంకా రాలేదు వాళ్ళకి. ఓకేనా? అయితే వాగ్దానాలు ఇంకా నిలిచి ఉన్నాయి, వాళ్ళ సంతానం ద్వారా నెరవేరుస్తానని చెప్పాడు. ఓకే. ఆ తర్వాత యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. నాయకులు, ఇశ్రాయేలుకి నాయకుల్లో మొదటివాడు యోసేపు. ఆ తండ్రి ఉన్నప్పుడే, యాకోబు ఉన్నప్పుడే అతను యోసేపు పుట్టింది ఎక్కడ? సిరియాలో పుట్టాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులోకి వచ్చిన తర్వాత కనాన్ దేశంలో అమ్మేయబడ్డాడు. తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోనే ఆయన రాజు అయ్యి చివరికి 110 సంవత్సరాలకి ఆయన మృతి నొందాడు. ఓకే. అబ్రాహాం 170 సంవత్సరాలు, ఇస్సాకు డాష్ టక్టక్ మీరు అందించాలి. మీరు నాకు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 180. యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. అలా 3 చనిపోయిన తర్వాత యోసేపు 110 సంవత్సరాలు జీవించాడు. ఈ మొదటి నాయకుడు. దీంతో ఆదికాండం అయిపోయింది. అంటే ఆదికాండం ఎక్కడ జరిగింది? యూఫ్రటీసు నది, హారాన్, సిరియా, కనాన్ దేశం, ఐగుప్తు. ఇది ఆదికాండం జరిగింది. ఆదికాండం తరాలు ఎన్ని? చెప్పిందే మిమ్మల్ని అడుగుతున్నాను, మర్చిపోయారేమని. 23 తరాలు. ఆదాం దగ్గర నుంచి అబ్రాహాం వరకు 20 తరాలు. ఆదాం దగ్గర నుంచి యోసేపు వరకు 23 తరాలు. ఆదాం దగ్గర నుంచి నోవా వరకు 10 తరాలు. నోవా నుంచి అబ్రాహాం వరకు 10 తరాలు. మొత్తం 23 తరాల చరిత్ర కూడా మ్యాప్లో మనం ఈ విధంగా ఆదికాండంలో చూసాం. ఆ తర్వాత నాయకుడు ఎవరు? యోసేపు తర్వాత మోషే. మోషే లేవి గోత్రం నుంచి వచ్చాడు. మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తులో పుట్టాడు. 40 సంవత్సరాల తర్వాత మిద్యాన్ దేశం పారిపోయాడు. ఇక్కడ రాశారు చూడండి, నతనేలు రాశారు మ్యాప్లో మిద్యాన్ దేశం. ఈ మిద్యాన్ దేశం పారిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఒకరోజు ఈ పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు 80 సంవత్సరాల వయసు ఆయనకి, మోసేకి. ఆ తర్వాత ఐగుప్తు వెళ్ళి తన ప్రజలు ఇలా నడిపించుకొచ్చి ఇక్కడ ధర్మశాస్త్రం పొందుకొని ఇలాగొచ్చి ఇక్కడ మృతి నొందాడు. 40 సంవత్సరాలు. అంటే మోసే ఎన్నాళ్ళు జీవించాడు? 120 సంవత్సరాలు జీవించాడు. ఓకే. మోసే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. మోసే జీవిత చరిత్ర బైబిల్లో ఎక్కడ చూసాం మనం? మోసే జీవిత చరిత్ర ఎక్కడుంది? నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఆ 4 కాండాల్లో కూడా మోసే జీవిత చరిత్ర అయిపోయింది. మోసే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పుట్టాడు యెహోషువ? ఐగుప్తులో పుట్టాడు. బానిసగానే ఉన్నాడు మొదట. ఆ తర్వాత మోసేతో పాటు 40 సంవత్సరాలు నడిచాడు. మోసే చనిపోయిన వెంటనే అందుకున్నాడు. ఇశ్రాయేల్ సైన్యాన్ని నడిపించాడు. ఈ కనాన్ దేశాన్ని మొత్తం జయించేశాడు. 31 మంది రాజులను ఓడించేశాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాలకి భూభాగాన్ని పంచిపెట్టేశాడు. అంటే ఇప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరే? యెహోషువ కాలంలో నెరవేరే. అది దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు సంతానం విషయంలో ఇంకా పూర్తి నెరవేరలేదు, కానీ భూభాగ విషయంలో నెరవేరిపోయాయి.
మొత్తం వీళ్ళు భూమి అంతా ఆక్యుపై చేసేసుకున్నారు. యెహోషువ కాలం స్టిల్ వాళ్ళకి స్థిరపడిపోయారు. ఇక నెక్స్ట్ యెహోషువ ఇలా 110 సంవత్సరాలు జీవించి మరణించిన తర్వాత మనకు యెహోషువ గ్రంథం తర్వాత ఏదో ఉంది బైబిల్లో, న్యాయాధిపతులు. ఇప్పుడు వీళ్ళు తొట్టిల్లు పోయారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వాళ్ళందరూ చనిపోయారు. పితరులందరూ కూడా దేవుని చూసిన వారు, దేవుని ఆశ్చర్యకార్యాలు చూసిన వారు, అద్భుత కార్యాలు చూసిన అందరూ కూడా కొంత భయభక్తులు కలిగి జీవించారు, వాగ్దానం పొందుకున్నారు. వాళ్ళ పిల్లలు దేవుని ఎరగలేదు కనుక, అద్భుత కార్యాలు చూడలేదు కనుక, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం పెట్టారు కనుక ఇప్పుడు ఏమయ్యారు? న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు తొట్టిల్లిపోయారు. ఎలా తొట్టిల్లిపోయారంటే చుట్టుపక్కల ఉన్న అన్యులు వీళ్ళ ప్రభావితం చేశారు. అందుకే అప్పుడు ఏం చేశాడు? న్యాయాధిపతుల్లో ఒక్కొక్కరిని పుట్టించాడు. అప్పట్లో మొత్తం మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న న్యాయాధిపతులు ఎంతమంది? ఓన్లీ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న న్యాయాధిపతులు ఎంతమంది? 13. మొత్తం న్యాయాధిపతులు ఎంతమంది? 15 మంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న వాళ్ళు 13. ఆఖరివాడు సంసోన్. న్యాయాధిపతుల గ్రంథంలో మొదటివాడు ఒత్నీయేలు. న్యాయాధిపతులు 15 మందిలో ఆఖరివాడు సమూయేలు. మొదటివాడు ఒత్నీయేలు అయితే ఆఖరివాడు సమూయేలు. అంటే ఓన్లీ న్యాయాధిపతుల గ్రంథంలో 13 ఉన్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకి ఏం చేద్దాం? ఒకసారి ఒత్నీయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆరాన్ వారు, సిరియా వారు శత్రువులు వచ్చారు. అప్పుడు వీళ్ళకి వాటం జరిగింది. మరలా వీళ్ళు మొరపెట్టకి దేవుడు వీళ్ళకి సమాధానం ఇచ్చి విజయం ఇచ్చాడు. 40 సంవత్సరాలు నెమ్మది వచ్చింది. తర్వాత రెండో న్యాయాధిపతి యెహూదా వచ్చాడు. అప్పుడు మోయాబీలు శత్రువులు వీళ్ళకి, మోయాబీలు వీళ్ళ మీద దాడి చేశారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ ఏడిచారు, మొరపెట్టారు. దేవుడు మళ్ళీ వాళ్ళకి సంబంధించి 80 సంవత్సరాలు మళ్ళీ నెమ్మది ఇచ్చాడు. ఆ తర్వాత సంగర్ వచ్చాడు, ఆ తర్వాత దెబోరా వచ్చింది, ఆ తర్వాత గిద్యోను వచ్చాడు, ఇలా అబీమెలెకు వచ్చాడు, తోల వచ్చాడు, యాయీరు, యెఫ్తా, యెబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను వరకు కూడా 13 న్యాయాధిపతులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు శత్రువులు వారి మీద దాడి చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళతో యుద్ధాలు చేసి వీళ్ళ ప్రజలు రక్షించి వీళ్ళకి నెమ్మది పరిపాలన తీసుకొచ్చారు. ఇది న్యాయాధిపతుల కాలం జరిగింది ఇశ్రాయేల్ చరిత్రలో. ఆ తర్వాత వీళ్ళు ఏం కోరుకున్నారు? ఎప్పుడు? మొదటి సమూయేలు గ్రంథం 1 నుంచి మన 25 వచనాలు, అంటే 1వ అధ్యాయం నుంచి 8 అధ్యాయాల వరకు చదివితే సరిపోద్ది. 2 న్యాయాధిపతులు ఉంటారు, ఏలీ, సమూయేలు. వాళ్ళ కాలంలో శత్రువులు దాడి ఎక్కువైపోయింది. ఏలీ 40 సంవత్సరాలు పరిపాలించాడు యాజకుడిగా, న్యాయాధిపతిగా. ఆ తర్వాత సమూయేలు కూడా యాజకుడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్త వచ్చాడు. అప్పుడు సమూయేలు కాలంలో ప్రజలు ఏం కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. అంటే ఇప్పుడు చూసారా, మీరు కాలక్రమం అబ్జర్వ్ చేస్తున్నారా? దేవుడు అబ్రామునే పిలిచాడు, అబ్రామునే ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. లోకంలోంచి, అన్యజనుల్లోంచి, విగ్రహారాధనలోంచి పిలుచుకున్న తర్వాత ఒక వాగ్దానం చేశాడు అబ్రాంకి. ఆ నెరవేర్పు కోసమే తన ప్రజలు ఈ రకంగా నడిపిస్తున్నాడు. మనకి ఈరోజు ఒక వాగ్దానం ఉంది. మనకి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒకే వ్యక్తిని, యేసుప్రభుని మాత్రం మనకి దేవుడు ఇచ్చాడు. తన కుమారుని ఇచ్చాడు. మన రోమాపత్రం ఎంత మన చదివి ఉంటుంది, తన సొంత కుమారునే మనకి ఇచ్చిన ఆయన మనకి మిగతా వాటిలో ఎందుకు ఇవ్వడు? అన్ని ఆశీర్వాదిస్తాడు. యేసుక్రీస్తు వలనే మనకు ఆశీర్వాదాలు. అబ్రాహాం వలన ఇశ్రాయేలుకి అందరికి ఎలాగ ఆశీర్వాదాలో, ఒక్క యేసుక్రీస్తు వలనే మనకు ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు బలియాగం వలన, యేసుక్రీస్తు యాగం వలన, యేసుక్రీస్తు శిలువ యాగం వలనే మనకు ఆశీర్వాదం. మన పాప క్షమాపణలు, మన దోష శిక్షలు అన్నీ కూడా ఆయన మీద వేసేసుకున్నాడు. మన అవిధేయతలు, మన బలహీనతలు, మన బుద్ధిహీనతలు, మన తలకు అన్నీ కూడా, మన నష్టాలు, కష్టాలు, మన భారం అంతా కూడా ఆయన మీద మోపని చెప్పాడు. ఆ రీతికి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు ఎలా మూలమైందో, అలాగే అబ్రాహాము ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి ఈ చరిత్ర అంతా జరిగించాడు పాత నిబంధనలో. దాని కొరకు పితరులు ఏర్పాటు చేశాడు, నాయకులు ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతులు ఏర్పాటు చేశాడు. అయినా వాళ్ళలో ఇంకా అనుకున్న రిజల్ట్ రాలే. ఇప్పుడు రాజులు కోరుకున్నారు వాళ్ళు. అప్పుడు ఐక్యరాజ్యం ప్రారంభమైంది. ఆ రాజుల్లో మొట్టమొదటి వాడే సౌలు. ఈ ప్రాంతాన్ని, యెరూషలేము ప్రాంతంలో ఉండి మొత్తం 12 గోత్రాలకి రాజుగా పరిపాలించాడు సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడమ్మా సౌలు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత రెండో రాజు ఎవరు? దావీదు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు, ఈయన యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఆయన గాడిదలు కాసేవాడు, ఈయన గొర్రెలు కాసేవాడు. ఓకేనా? ఆయన దేవునికి ఇష్టడయ్యాడు, ఈయనకి దేవునికి ఇష్టడయ్యాడు దావీదు. అయితే దావీదు కాలంలో మ్యాక్సిమం భూభాగం సంపాదించేశారు వీళ్ళు. జనం కూడా విస్తరించారు. ఇక ఐక్యరాజ్యంలో మూడోవాడు ఎవరు? సొలొమోన్, దావీదు కుమారుడు. ఆయన ఈ యోధా గోత్రం నుంచి వచ్చాడు. యెరూషలేము క్యాపిటల్గా ఆయన కాలంలో చాలా అద్భుతం. అంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబుతో వాగ్దానాలు చేసినటువంటి కంప్లీట్ ఆశీర్వాదాలు సొలొమోను కాలంలో నెరవేరిపోయాయి.
యెహోషువ కాలంలో భూభాగంలో మ్యాక్సిమం నెరవేరిపోయింది. దావీదు కాలం వచ్చేసరికి మరికొంత, సొలొమోను కాలం వచ్చేసరికి 100% నెరవేరిపోయింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అందుకే మీకు మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను చరిత్ర చదివేటప్పుడు ఏం రాస్తాడంటే, వాళ్ళు మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కూడా సొలొమోను రాజ్యాన్ని చేస్తున్నాడు. వాళ్ళ జనం ఎలాగున్నారంటే ఆకాశ నక్షత్రాల వలె ఉన్నారు, ఇసుక రేణువుల వలె ఉన్నారు. ఈ మాటలు ఎక్కడివి? ఆదికాండంలో అబ్రాహాముతో చెప్పిన మాటలు అవి. అంటే ఆ నెరవేర్పు కంప్లీట్గా సొలొమోను కాలం వచ్చి, అంటే ఈ వాగ్దానాలు చేసిన దేవుడు నెరవేరుస్తాడు అన్నది మనకి ఇక్కడ అర్థమైంది. ఇశ్రాయేలు చరిత్రలో ఎవరికి నెరవేరుస్తాడు అంటే, ఆ వాగ్దానాలు ఎవరు పొందుకున్నారు అంటే, ఎవరు విధేయత చూపించారో, ఎవరు దేవుడికి విధేయత కలిగి ఉన్నారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు ఆ వాగ్దానాలు నమ్మారో వాళ్ళు మాత్రమే స్వతంత్రించుకున్నారు. మీకు ఎగ్జాంపుల్, మోసే కాలంలో 6 లక్షల మంది బయలుదేరారు సైన్యం. కనాన్ దేశం అందరినీ తీసుకెళ్తానని చెప్పాడు. చివరికి ఎంతమంది చేరారు? 2 చేరారు. మిగతా వాళ్ళంతా చేరలేపారు. మిగతా వాళ్ళంతా మిలిటరీ, వాళ్ళు కూడా సైనికులే, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళే, మంచి యుద్ధవీరులు అందరూ కూడా. కానీ కాలేబు యెహోషువ తప్ప మిగతా వాళ్ళు వెళ్ళలేపారు. కారణం వాళ్ళ అవిధేయత, వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళ అపనమ్మకం, వాళ్ళ అధైర్యం. వాళ్ళ అధైర్యపడి ఇతరులు అధైర్యపరచటం, దేవుని వాగ్దానాలు శంకించటం. వాళ్ళు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు అంటే దేవుని యందు విధేయత చూపినవాడు. దేవుడు నమ్మదగిన వాడు, నేను కాదు. ఆయన వాగ్దానాలు చేశాడు కనుక తీసుకెళ్తాడు కనాను, అంతే. ఎర్ర సముద్రం ఎదురయ్యిందా? యోర్దాను ఎదురవుతుందా? మనకు అరణ్యమా? అది ఎడారా? అవి తుప్పల, అవి పాముల, అవి పులుల? మనకు అనవసరం. వాగ్దానం చేసిన వాడు ఏమని చెప్పాడు? పరిస్థితులు ఎలాగున్నా నేను మిమ్మల్ని కనాను తీసుకెళ్తాను, మీరు నా మాటకు విధేయత చూపించండి, నా మాటకు మీరు భయభక్తులు కలిగి ఉండి నాకు లోబడి ఉండండి, అంతే. విశ్వాసం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి అని దేవుడు చెప్పాడు వాళ్ళకి. ఆ నమ్మిక ఉంచిన వాళ్ళు, ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రం ఇద్దరే. మిగతా వాళ్ళంతా కూడా అవిశ్వాసంగా మాట్లాడారు. వాళ్ళు లోకం వైపు చూశారు, కనాన్ దేశాన్ని మనుషులు చూశారు, వాళ్ళు అందుకే వాళ్ళు భయపడ్డారు. వీళ్ళిద్దరు ఎవరిని చూశారు? వీళ్ళ మేసాల కన్నా, వీళ్ళ బలగాల కన్నా, వీళ్ళ బలగం కన్నా, ఈ సైన్యం కన్నా, వీళ్ళ ఇల్లులు మేడల కన్నా, వీళ్ళ ఆస్తిపాస్తుల కన్నా గొప్పోడు నా దేవుడు. దేవుడి వైపు చూసిన వాళ్ళకేమో విధేయత కలిగింది. ఈ మనుషుల వైపు, ఈ శ్రమల వైపు, హింసల వైపు, ఈ లోక సంపదలు లోక బలంగా చూసిన వాళ్ళకి అవిశ్వాసం కలిగింది, అవిధేయత కలిగింది. ఈరోజు మనకంతే. నా యందు విశ్వాసం ఉంచిడి, చనిపోయినను తిరిగి బ్రతుకుతారు, ఇక ఎన్నడూ మీరు చనిపోరు. దేవుని స్తోత్రం కలుగుగాక. అదే వాగ్దానం మనకి ఇప్పుడు. ఆయన యందు నమ్మిక, ఆయన యందు విశ్వాసం మనం ఉంచి ఈ లోక యాత్రలో మనం కొనసాగి వెళ్ళిపోతుంటే ఏ వడ్డొత్తాయా సాతానుగా ట్రిక్కులు వేస్తాడే మనకు తెలుసు. సాతానుగాడు ఎన్ని డ్యాన్సులు వేసినా, మనకి ఎన్ని అసమాధానాలు సృష్టించినా, ఎన్ని అవిశ్వాసాలు, ఎన్ని కలవరపాట్లు, ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు, ఎన్ని గొడవలు ఎట్టినా, ఎన్ని కరువులు ఎట్టినా, ఎన్ని ఇబ్బందులు ఎట్టినా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఈయన కన్నా, ఈ లోక అధికారి కన్నా ఆయన గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్ప. అది మన విశ్వాసం. అలా ముందు పోవాలంతే మనం. ఓకే, ఇప్పుడు నేను అసలు చరిత్రకు కూడా వస్తున్నాను. సొలొమోను కాలం అయిపోయింది, మరి ఆశీర్వాదాలు అన్నీ వచ్చేసాయి. అసలు సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇశ్రాయేలు అంతా అనుకున్న వాగ్దానాలను పొందేసుకున్నారు, దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరిపోయి మరలా ఎందుకు ఇప్పుడు వీళ్ళకి ఎడబాటు, దేవునితో ఇప్పుడు భేదం వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు చరిత్ర మళ్ళీ మారిపోయింది. మనం మీకు పాంప్లెట్లో మొదటి పేజీ అంతా ఇప్పుడు చెప్పాను రివ్యూలో. ఇప్పుడు 2వ పేజీకి వెళ్తున్నాను. 2వ పేజీలో 5వ పాయింట్లో ఏముంది? విభాగింపబడిన రాజ్యాలు అని ఉంది. ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యం క్యాపిటల్ షోమ్రోన్, యోధా రాజ్యం క్యాపిటల్ యెరూషలేము. ఎందుకు ఈ 12 గోత్రాలు, ఈ పైన 10 గోత్రాలు, కింద 2 గోత్రాలుగా విడిపోయారంటే దానికి కారణాలు చూసాం. ఒకటి, సొలొమోను చేసిన పొరపాటు. ఆయన అనేక మంది భార్యలు చేసుకొని భార్యలు చెప్పిన మాటలని మరలా అన్యులకి, దేవతలకి విగ్రహాలు కట్టించాడు. దేవుడికి ఇష్టం లేని పని చేశాడు సొలొమోను. జ్ఞానంలో గొప్పవాడు, మందిరం కట్టడంలో ప్రపంచంలో మందిరం లేదు. ఇక భూభాగంలో కానీ, ధనధాన్యాల్లో కానీ, జ్ఞానంలో కానీ, తెలుగులో కానీ ప్రపంచంలో ఇశ్రాయేలుకు ఉన్న ఆశీర్వాదాలు ఎవరికీ లేవు. అంతగా దేవుడు దీవించాడు.
కానీ ఆ ఆశీర్వాదాలు అన్నీ పోయాయి. ఎందుకు పోయాయి? కారణం ఏంటి? వాళ్ళ చరిత్రలో మనం చూస్తే అయిపోయిన చరిత్ర ఇది, కానీ వాళ్ళ చరిత్ర మనకు అవసరం. 1 కొరింథీ 10 అధ్యాయాలు అదే చెప్తాడు పౌలు. ఈ చరిత్ర మనకి అవసరం, ఇది మనం తెలుసుకోవాలి. యుగాంతమంది మన బుద్ధి కలుగుటి ఇవంతా కూడా దృష్టాంతంగా రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు? ఎంతగా దీవించబడిపోయినటువంటి ఇశ్రాయేలీలు, ఎంతగా దీవించబడిపోయినటువంటి ఆ దేశం, ఆ జనం ఎందుకు పోగొట్టుకున్నారంటే, ఒకటి సొలొమోను పొరపాటు, రెండోది ఆ తర్వాత ఆయన రెహబాం. సొలొమోను తర్వాత ఎప్పుడైతే కొడుకు రెహబాం యెరూషలేము పరిపాలిస్తున్నాడో అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చి ఆయన సొలొమోను కొడుకుని అడిగేటప్పుడు, రెహబాంని అడిగేటప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడు? నా తండ్రి కన్నా నేను ఎక్కువ మిమ్మల్ని బాధ పెడతాను అని చెప్పాడు. యవనస్తుల మాటలు విన్నాడు, యవనస్తుల ఆలోచనలు విన్నాడు. ఇది 1 రాజుల గ్రంథం 11 అధ్యాయంలో జరిగిన స్టోరీ చెప్తున్నాను మీకు. దానివల్ల ఇశ్రాయేల్ వేరైపోయి 10 గోత్రాలు, సరే నీ రాజ్యం నువ్వు చూసుకో, మా రాజ్యం మేము చూసుకుంటాం అని వేరైపోయి వీళ్ళు 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థాపించేశారు. అందులో మొట్టమొదటి వాడు యెరోబాం, నెబాతు కుమారుడైన యెరోబాం. ఈ విధంగా వీళ్ళిద్దరు విడిపోయారు. ఈ యోధా బెన్యామిన్ గోత్రాలు యోధా రాజ్యంగాను, ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయారని మనం గత వారం క్లాసులో మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ 2 రాజ్యాలు ఒకేసారి మనం స్టడీ చేయలేం. కాబట్టి మనం ఎప్పుడు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ ఒక రాజ్యాన్ని మనం చూసేయాలి. ఎందుకంటే ఈ రాజ్యం డేట్లు బాగా మీకు ఇక్కడ చాలా అవసరం. క్రీస్తు పూర్వం 930లో వీళ్ళు విడిపోయారు. 930లో విడిపోయేటప్పుడు 722 వరకు ఇశ్రాయేల్ రాజ్యం పరిపాలించింది. 200 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. ఇది 586 వరకు పరిపాలించారు క్రీస్తు పూర్వంలో. 930 నుంచి 722 ఇశ్రాయేల్ రాజ్యం పరిపాలిస్తే, వీళ్ళు 930 నుంచి 586 వరకు కూడా, అంటే వీళ్ళకన్నా దగ్గర దగ్గర 150 సంవత్సరాలు వరకు వీళ్ళు ఎక్స్ట్రా 136 ఎంత వస్తుంది ఎక్స్ట్రా పరిపాలించారు ఈ రాజ్యం యెరూషలేములో. వీళ్ళు ముందు చెరకు వెళ్ళిపోయారు, అస్సూరు చెరకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న అస్సూరు చెరకు, టైగ్రీస్ నది ఉంది కదా, ఆ అస్సూరు చెరకు వెళ్ళిపోయారు. వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి బబులోను చెరకు వెళ్ళిపోయారు. అంటే ఇలా ముగింపులు ఇంకా మన అవలేదు చరిత్ర మీకు చెప్తున్నాను. అయితే ఎందుకు వీళ్ళు ఇశ్రాయేల్ అస్సూరు చెరకు వెళ్ళారు, వీళ్ళు ఎందుకు బబులోను చెరకు వెళ్ళారు మనం స్టడీలో చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కుటుంబం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబాల్లో మనం స్టడీ చేస్తున్నాం, చదువుతున్నాం. వీళ్ళ చరిత్ర మనకి ఎక్కడ రాయబడి ఉందో లాస్ట్ టైం మనం చూస్తాం. 1 రాజుల గ్రంథం 11 అధ్యాయం నుంచి మనం ఈ చరిత్ర చదువుతున్నాం. ఫస్ట్ యెరోబాం. ఇందులో మీకు అవుట్లైన్స్ మీకు జ్ఞాపం చేసుకోండి. ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎన్ని కుటుంబాలు పరిపాలించాయమ్మా? ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎన్ని కుటుంబాలు పరిపాలించాయి? గట్టిగా చెప్పాలమ్మా. 9 కుటుంబాలు పరిపాలించాయి. ఓకే, అది గుర్తుంది కదా మీకు. యోధా రాజ్యాన్ని ఎన్ని కుటుంబాలు పరిపాలించాయి? ఒక్క కుటుంబమే పరిపాలించి. ఇదంతా దావీదు కుటుంబం. వాళ్ళు మాత్రం మారిపోయారు. ఈ 9 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఫస్ట్ కుటుంబాన్ని లాస్ట్ టైం మనం చూసాం. ఫస్ట్ 9 కుటుంబంలో మొదటి కుటుంబం ఎవరు? మొదటి యెరోబాం. నెబాతు కుమారుడైన యెరోబాం. మొదటి యెరోబాం ఇశ్రాయేల్ రాజ్యానికి స్థాపకుడైన. ఈయన కాలంలో ఉన్న ప్రవక్తలు అహియా, పేర్లేని దైవజనుడు, ముసలి ప్రవక్త లేదా బేతేలు ప్రవక్త. ఆయన ఒక యోధా ప్రవక్త, ఇంకొకరు బేతేలు ప్రవక్త, లేదా యవ్వనస్తుడు అయినటువంటి ప్రవక్త, లేదా ఒక అబద్ధ ప్రవక్త, ముసలి ప్రవక్త. ఈ అంటే పేరు లేని వాళ్ళు. పేరున్నవారు అహియా. ఎవరికి? మొదటి యెరోబాముకి కాలంలో జీవించినటువంటి ప్రవక్తులు అన్నారు. ఆ తర్వాత యెరోబాం కుమారుడు నాదాబ్. యెరోబాం 22 సంవత్సరాలు పరిపాలిస్తే నాదాబ్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. వీరిద్దరు తండ్రి కొడుకులు 24 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళ కాలంలో ముఖ్య పట్టణం ఏంటి? షెకెం. ఇక్కడ 3 ముఖ్య పట్టణాలు మారాయి. మొదటిది షెకెం, తర్వాత తిర్షా, తర్వాత షోమ్రోన్. వీళ్ళ ముఖ్య పట్టణాలు ఎప్పుడు మారలేదు, ఒకటే. ఏంటది? యెరూషలేం. ఓకే. అయితే ఇప్పుడు ఈ మొదటి రాజు కుటుంబం గురించి మనం ఇవాళ చూడం. యెరోబాము నాదాబుది అయిపోయింది. మొదటి రాజు కుటుంబం వాళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరో కూడా మనం చూడడం జరిగింది. ఆ రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చడం జరిగింది. ఈరోజు మనం స్టడీ చేస్తుంది ఇశ్రాయేల్ రాజు కుటుంబంలో రెండో రాజు కుటుంబం బయోషా. రాజుల్లో ఎన్నోవాడు? 3వ వాడు. ఇప్పుడు ఈ రాజు కుటుంబాలు మనం ధ్యానం చేసేటప్పుడు మీరు బైబిల్లో ఆ మ్యాప్ చూసుకుంటూ బైబిల్ చదువుకుంటే
ఇప్పుడు బయోసా గురించి మీరు నోట్ చేసుకోవాల్సిన రెఫరెన్స్ ముందు నోట్ చేసుకోండి. ఇప్పుడు రెండో రాజు కుటుంబం. ఇక నేను స్లోగా వెళ్తాను. ఎంతవరకు నేను స్పీడ్గా ఎందుకు వెళ్ళాను? అయిపోయింది చెప్పాను కనుక. ఇప్పుడు చెప్పాల్సింది అలాగేం చెప్పను. ఎంత మీకు వస్తుందో అంత స్లోగానే వెళ్దాం. ఎన్ని అధ్యాయులు అన్ని అధ్యాయులు అవుతుంది, కంగారు లేదు మనకి. మీకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు బైబిల్లోనే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు బయోసా గురించి రెఫరెన్స్ ముందు రాసేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం నుండి 16వ అధ్యాయం 7వ వచనం వరకు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం నుండి 16వ అధ్యాయం 7వ వచనం వరకు ఈ బయోసా తాలూకా వివరాలు మీకు ఉంటాయి. అలాగే ఈ పక్కనే చూడండి 15వ అధ్యాయంలో 16 నుంచి 21వ వచనం. 15వ అధ్యాయంలోనే 16వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా నోట్ చేసుకోండి. పక్కనే ఆ పేజీలోనే ఉంది అది. ఈ రాజుల గ్రంథకర్త ఎలా రాశాడంటే, ఈ ముందు జరిగింది ఇదే వెనక్కి రాశాడు. ఇప్పుడు మీకు మొదటి రిఫరెన్స్ ఇచ్చానే చూసారా, 27 నుంచి 16 అధ్యాయం 7, 15 అధ్యాయం 27 నుంచి జరిగింది ముందు జరిగింది. ఈ పక్కన ఉందే అదే తర్వాత జరిగింది. మనం బైబిల్ చదివేటప్పుడు ముందు ఇది తగులుతుంది మనకి, కానీ ఇది ముందు జరిగింది అనుకుంటాం మనం. ఇది ముందు జరగలేదు, ఇది ముందు జరిగింది ఈ పక్కది. దీని తర్వాత ఇది జరిగింది. దీని లింకప్ మీకు 2వ దినవృత్తాంతములు, ఇంకా మీకు క్లారిటీ కోసం 2వ దినవృత్తాంతములు 16 అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. రెండో దినవృత్తాంతం 16 అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఇప్పుడు 1వ రాజులు 15, 16, 21 ఉంది కదా, ఆ రెండు సమానమే. మొదటి రాజులు 15 అధ్యాయం 16 నుంచి 21లో జరిగే స్టోరీ 2వ దినవృత్తాంతాలు 16 అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉంది. అది ఒకటే. ఓకే, ఇప్పుడు నేను బైబిల్లోకి వెళ్దాం. మనం రెఫరెన్స్ రాసేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ భాగాన్ని మనం చదువుదాం. చరిత్ర ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు అయిపోయిన చరిత్ర మనకు జ్ఞాపకం వచ్చింది. యెరోబోము ఏమో రాజుగా పరిపాలించాడు, 22 సంవత్సరాలు అయిపోయింది, ఆయన చనిపోయాడు. అహియా ఆ ముసలి ప్రవక్త, ఏ ముసలి ప్రవక్త? వృద్ధాప్యంలోకి వచ్చేసాడే అహియా. ఆయన వృద్ధాప్యంలో కళ్ళు కనబడలేని పరిస్థితిలో యెరోబోము భార్య వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఈయన ముందే కనిపెట్టేశాడు, దేవుడు ముందే చెప్పాడు. ఆయన కాలు చప్పుడు, ఆవిడ కాలు చప్పుడు గుమ్మలో అడుగు పెట్టగానే ఈయనకి స్వరం కనబడింది, అమ్మ నువ్వు వచ్చావు కానీ ఫలితం లేదు, జబ్బుపడి ఉన్నటువంటి కుమారుడు చనిపోతాడు. అంతేకాదు యెరోబోము కుటుంబాన్ని మొత్తం దేవుడు తీసేస్తున్నాడు. రాజుగా చేసింది ఆయనే, తీసేసింది కూడా ఆయనే. ఇది వెళ్ళి రాజుగారికి చెప్పని చెప్పేసరికి ఆమె వెళ్ళి మళ్ళీ ఆ ఊరు వెళ్ళేసరికి ఆ కుమారుడు చనిపోవడం, ఆ తర్వాత ఆ రాజ్యం పోవటం, ఆ రకంగా రాజు అయిపోయింది. ఆయన కుమారుడు నాదాబు 2 సంవత్సరాలు పరిపాలించాడు. నాదాబు కూడా ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పినట్టుగా, ఎవరు చెప్పారు? ఏ ప్రవక్త చెప్పాడు? యెరోబోము కుటుంబం నాశనం అవుతుందని. మీరు అది బాగా మైండ్లో పెట్టుకోవాలి. యెరోబోము రాజు అవుతాడని ఏ ప్రవక్త చెప్పాడు? యెరోబోము కుటుంబం నాశనం అవుతుందని ఏ ప్రవక్త చెప్పాడు? ఒక్కడే. అది రెండు చెప్పింది ఒక ప్రవక్తే. మనల్ని దేవుడు ఆశీర్వచనాలే పలకమన్నాడు కాదని అన్నిటికీ ఆశీర్వచనాలు పలికకూడదు. ఒరే సారా వ్యాపారం చేస్తున్నావా, దేవుని దీవించను గాక. బాందీ వ్యాపారం చేస్తున్నావా, దొంగతనాలు జేబు కట్టింగ్లు చేస్తున్నావా, దేవుడు నేను బ్లెస్ చేయను గాక అంటే దేవుడికి మన లెక్క అప్పగించాలి. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు వ్యర్థపడుతున్నాయని ఆశీర్వాదం మనకు తీసేస్తాడు ముందు. అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించాలి, తప్పేం కాదు, అది మంచిదే. కానీ అవతల వ్యక్తి చేస్తున్నటువంటి పని. ఇప్పుడు అహియా ప్రవక్త యెరోబోముని ఏమన్నాడు? మొదట 10 వస్త్రాలు చింపేసేసి, ఆ వస్త్రాన్ని చింపేసి 10 ముక్కలు చేసి చేతిలో పెట్టి నువ్వు రాజు అవుతావు అంటే యెరోబోము పొంగిపోయి ఉంటాడు. అబ్బా అహియా ప్రవక్త ఎంత మంచివాడు అనుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు అలా ఆవిడికి చెప్పిన ప్రవచనంతో ఇప్పుడు ఏమనుకున్నాడు యెరోబోము? అహియా ప్రవక్త మొదట్లో బాగానే మంచిగా ఉన్నాడు కానీ నా మీద ఈసారి అంత ముసలైన కొంత ఆయన బుద్ధి మారిపోయింది కాబట్టి నాకు అంత విరోధంగా పలికాడే, ఎలాంటి ప్రవక్త అని అనుకుని ఉండొచ్చు.
కానీ దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్పాడు ప్రవక్త. ఆ ప్రవక్తే ఆ కుటుంబం వర్ధిల్లుతుందని రాజు అవుతుందని చెప్పాడు. ఆ ప్రవక్తే ఆ కుటుంబం నిర్మూలన అయిపోతుంది, రాజ్యం పోతుందని కూడా చెప్పాడు. అలాగే జరిగింది. ఓకే, ఇది మొదటి కుటుంబంలో. ఇప్పుడు ఆ మొదటి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు అంటే బయోస. ఎవరిని వాడుకున్నాడంటే బయోసని వాడుకున్నాడు. 27 వచనం చూడండి. 27 నుంచి ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయోస. నేను చదువుతున్నప్పుడే మీరు రాసేసుకోవాలి ఆ మాటలు. బయోస తండ్రి ఎవరు? ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడు. ఇందాక అహీయా అని ప్రవక్త ఉన్నాడు, ఆయన కాదు ఈయన. అది బయోస యొక్క తండ్రి ఎవరంటే అహీయా. ఏ కుటుంబానికి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు అంటే ఇస్సాకారు కుటుంబానికి చెందినవాడుగా అర్థమవుతుంది. అయితే ఏం చేశాడు బయోస్? అతని మీద కుట్ర చేశాడు. నాదాబు ఇశ్రాయేల్ వారందరినీ ఫిలిష్తీయుల సంబంధించిన గెబ్బోతుని ముట్టలు వేచి ఉండగా బయోస్ అతను చంపాడు. అది 27 వచనంలో. ఇక్కడ 27 వచనంలో ఏం చెప్తున్నాడు? బయోస నాదాబుని చంపేశాడు అని చెప్తున్నాడు. ఇక 28 రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు బయోస అతన్ని చంపి అతనికి మారుగా రాజాయును. ఇప్పుడు 28 వచనంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు రచయిత, యోధా రాజ్యానికి వెళ్ళిపోయాడు. యోధా రాజ్యాలు ఎవరు పరిపాలిస్తున్నారట? మ్యాప్లో మీరు చూడండి. ఆశ. అక్కడ ఆశ పరిపాలిస్తున్నాడంట. ఎన్నో సంవత్సరం పరిపాలన అయింది? 3వ సంవత్సరం. అక్కడే రాసేసాడు. అంటే ఇప్పుడు యోధా రాజ్యంలో ఎన్నో రాజు? ఆశ 3వ రాజు. అక్కడ ఇంకా వాళ్ళ క్యారెక్టర్కి మనం వెళ్ళలేదు, జస్ట్ అవగాహనకే. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యంలో ఈ రాజు ఎన్నోవాడు? బయోస సేమ్ 3వ వాడు. అలా గుర్తెట్టుకోండి. ఇక్కడ బయోస ఇశ్రాయేల్ రాజ్యంలో 3వ వాడు, అక్కడ యోధా రాజ్యంలో ఆశ 3వ వాడు కదా. అయితే 3వ వాడు 3వ సంవత్సరం ఆశ 3వ సంవత్సర పరిపాలనలో ఉన్నాడు. ఆశ 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు యోధా రాజ్యాన్ని. ఇప్పుడు టప్ 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 అని ఎగిరిపోతారు వీళ్ళు ఇశ్రాయేల్ రాజులు. ఆశ 41 సంవత్సరాల పరిపాలనలో 3వ సంవత్సర పాలనలో ఉంటుండగా బయోస రాజు అయ్యాడట ఇశ్రాయేల్ రాజ్యం మీద. అప్పుడు నాదాబుని చంపి ఈయన రాజు అయ్యాడు. తండ్రి ఎవరు? అహీయా. ఓకే, అలా గుర్తెట్టుకోండి. 29లో చూడండి. తాను రాజు కాగానే ఇతడు యెరోబోము సంతతి వారిని అందరినీ హతం చేశాను. ఎవరినైనా యెరోబోమునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరిగెను. 29 వచనంలో చెప్పింది ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. ఎందుకు ఇలా బయోస నాదాబు కుటుంబాన్ని అందరిని చంపేశాడు, యెరోబోము కుటుంబం అందరిని ఎందుకు చంపేశాడు అంటే ప్రవచనం. అహీయా ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు. ఓకే, 30వ వచనం చూడండి. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు పాపం చేయుటకు కారకుడై యెరోబోము ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగ జరిగెను. ఎందుకు ఇలా జరిగిందంటే మనం మొన్న లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్ ఎవరంటే యెరోబోమే. నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపం ఈయన కూడా చేశాడు. నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపం ఈయన కూడా చేశాడు. ఇంతకీ నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపం ఏంటి? 2 దూడబొమ్మలు పెట్టాడు. బేతేల్లో ఒకటి, దాను ఒకటి. వాళ్ళ ప్రజలు యెరూషలేముకి వెళ్ళకుండా, యెహోవా మందిరానికి వెళ్ళకుండా ఆపేయాలని ఉద్దేశంతో అక్కడ 2 స్థలాల్లో దూడబొమ్మలు పెట్టి విగ్రహారాధన జరిగించేశాడు. ఇది దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఇదే అందరూ కొనసాగిస్తున్నారు. బయోస కూడా అదే కొనసాగిస్తున్నాడు. ఓకే, 31 చూడండి. నాదాబు చేసిన ఇతర కార్యాలను గురించి అతడు చేసిన దాని అంతటిని గురించి ఇశ్రాయేల్ రాజు వృత్తాంత గ్రంథం రాయబడి ఉన్నదని వారి దినములంటే ఆశాకును ఇశ్రాయేల్ రాజు బయోసకు యుద్ధం జరుగుచును. 32వ వచనంలో మాట ఉంది. ఏముంది? వారి దినాలన్నీ కూడా ఎవరెవరికి యుద్ధాలు జరుగుతున్నాయట? ఇశ్రాయేల్ రాజు కుటుంబంలో యెరోబోము కుటుంబాన్ని ఎలాగ లేపేశాడు బయోస. యోధా రాజుతో కూడా యుద్ధం జరుగుతుంది, ఆశాతో యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆశాతో యుద్ధం జరుగుతుందని ఇందాక మీకు రిఫరెన్స్ ఇచ్చాను. ఎక్కడ గుర్తుందా? ఎక్కడ ఇచ్చాను రిఫరెన్సు? 2వ దినవృత్తాంతం. ఇక్కడ కూడా ఇచ్చాను, మొదటి గ్రంథం కూడా ఇచ్చాను పక్క పేజీలో. మనం 2వ దినవృత్తాంతానికి వెళ్దాం. అందులో చూడండి 16వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. తీశారా బైబిల్? ఆశ ఏలుబడి యందు
36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయోసా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అయిన ఆశా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా, బయోసా ఏం చేశాడంట, ఆశా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఒక నగరాన్ని కట్టిస్తున్నప్పుడు, ఆ పట్టణాన్ని కట్టిస్తుండగా ఆ రాకపోకలు నిలిపేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మీకు 2వ వచనం చూడండి. ఆశ యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కషములోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేయి సిరియా రాజుకు బెన్హదనొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి, ఇక ఇవన్నీ నేను చదవను, మీరు తర్వాత చదవండి. మీకు ఏం జరిగిందో అక్కడ చెప్తాను నేను. మీరు బోర్డు వైపు చూడండి. ఇక్కడ ఈ ఆశారాజు పరిపాలిస్తున్నాడు యోధా రాజ్యాన్ని, బయోసా ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఈ బయోసా ఏం చేశాడంటే ఆశ మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఆశ ఏం చేయాలి, దేవుడి దగ్గరైనా మొరపెట్టాలి, లేదా చేతనైతే బయోసాతో యుద్ధం చేయాలి ఇశ్రాయేలు రాజుతో. ఇది చేయకుండా ఏం చేశాడంట, సిరియా రాజు అయిన బెన్హదదును వేడుకున్నాడంట. ఇప్పుడు అన్యుడైనటువంటి సిరియా రాజు అయిన బెన్హదదుని ఆశ్రయించాడు. అప్పుడు ఆ సిరియా రాజు అయిన బెన్హదదు ఏం చేశాడు అంటే ఆశారాజుకి సపోర్ట్ చేశాడు. అప్పుడు బయోసా రాజు ఏం చేశాడంటే తిరిగి ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు అక్కడ అర్థమైందా? బయోసా చరిత్ర చదివినప్పుడు బయోసా అహీయ కుమారుడు, ఆయన 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకా ఉంది, ఆయనకు చూపిస్తాను. ఇశ్రాయేల్ యొక్క రాజ్యంలో 2వ రాజు కుటుంబానికి చెందినవాడు, వరుస క్రమంలో రాజు అయితే 3వ వాడు. యెరోబాము కుటుంబాన్ని నిర్మూలన చేశాడు, అయిపోయింది. యోధా రాజైన ఆశ మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఆశ సిరియా రాజైన బెన్హదదుని సహాయం కోరాడు. అప్పుడు ఈయన తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు మనం మొదటి రాజుల గ్రంథానికి వెళ్ళిపోదాం. 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు బయోసాకి ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయోసాను గురించి ఇలా సెలవిచ్చాను. ఈ ప్రవక్త ఎవరండి? ప్రవక్త పేరు ఏం పేరు? యెహూ. ప్రవక్త పేరు యెహూ. 16వ అధ్యాయం 1వ వచనం. ఈ ఏం చెప్తున్నాడో చూడండి. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసేతని. అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నువ్వు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపం చేత నా కోపం పుట్టించి ఉన్నావు. ఏమన్నా ఇస్తున్నాడు? యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నువ్వు ప్రవర్తించావు. ఆయన పాపం చేయడానికి, జనులు పాపం చేయడానికి కారకుడయ్యావు, నువ్వు నా కోపం పుట్టించావు. కాబట్టి 3వ వచనం, బయోసా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. యెరోబాము కుటుంబాన్ని నీవు నిర్మూలన చేసావే, దానికి కారణం ఎందుకు? ఏంటి? యెరోబాము చేసిన పాపం. ఇప్పుడు నీ కుటుంబాన్ని కూడా నేను నిర్మూలన చేయబోతున్నాను. నువ్వైతే యెరోబాము కుటుంబాన్ని నిర్మూలన చేసేసావు, ఇప్పుడు నీ కుటుంబాన్ని కూడా నేను నిర్మూలన చేయబోతున్నాను అని బయోసాతో యెహూ చెప్తున్నాడు. యెహూకి ఎవరు చెప్పారు? దేవుడు. దేవుడు యెహూకు చెప్పి ప్రవక్తతో చెప్పి ప్రవక్తను పంపించి బయోసా రాజుకి చెప్పమన్నాడు. ఇప్పుడు యెహూ ఆ రీతిగా చెప్పాడు. కారణం ఏంటి? మొదటి యెరోబాము ఏ పాపం చేసినందువల్ల ఆయన పనిష్మెంట్ వచ్చిందో నువ్వు ఆ పాపమే చేసావు గనుక, చేస్తున్నావు గనుక, నువ్వు పాపం చేయడమే కాకుండా ప్రజల పాపంలో నడిపిస్తున్నావు గనుక నీ కుటుంబాన్ని కూడా అలాగే చేస్తాను. తర్వాత ఇంకో మాట వాడాడు చూసి 2వ వచనంలో. 2వ వచనం ఏముంది? నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసితిని.
దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట అంటుంటాడు, అంట్లు తోముకున్న నిన్ను ఇవాళ రాణిగా చేశాను. ఏ బట్టలు ఏ సాకిరి పని చేయవలసినటువంటి ఏ మంగళ వృత్తో, ఏ సాకల వృత్తో, ఏ కంసాల వృత్తో, ఏ ఏ రైతు వృత్తో, గోసు కట్టుకుని పొలంలో పని చేసుకోవాల్సిన వాడు నువ్వు, గొర్రెలుగా గేదెల్ని ఆవులు కాసుకోవాల్సిన వాడు నువ్వు. నిన్ను ఇవాళ తీసుకొచ్చి ఎంతగా చేశాను, నిన్ను ఎంతగా తీసుకొచ్చానన్న సంగతి, ఎంతగా హెచ్చించానన్న సంగతి నువ్వు మర్చిపోయి నీ ఇష్టానుసారి ప్రవర్తించావు, పాపం చేసావు, కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను అంటాడు. ఎప్పుడు కూడా దేవుడు శిక్షించేటప్పుడు ఆ కారణం చూపిస్తాడు. ఇప్పుడు బయోసన్ అదే చెప్తున్నాడు, రాజుగా చేశాను నిన్ను, మంటిలో నుండి తీసుకొచ్చి నేను రాజుగా చేశాను, ఇప్పుడు నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు అని చెప్తున్నాడు. ఇది బయోస గురించి మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మీకు 16వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఇంచుమించు అదే కనబడుతుంది. ఎందుకంటే ఆలోచన చూడండి, బయోస తన పెద్దలతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడును, అతనికి మారుగా అతని కుమారుని ఎలా రాజాయను. ఇప్పుడు బయోస ఎక్కడ పరిపాలించాడు? తిర్సా. వాళ్ళు షెకెం, యెరోబాము కుటుంబం. బయోస కుటుంబం మాత్రం తిర్సాలో పరిపాలించారు. దీంతో బయోస తాలూకా బయోడేటా అయిందా లేదా? బయోస తాలూకా బయోడేటా ఇప్పుడు మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. తక్కువ చరిత్ర, ఎక్కువ చరిత్ర ఏం లేదు. బయోస ఇశ్రాయేల్ రాజ్యంలో వరుస క్రమంలో ఎన్నో రాజు? మూడో రాజు. ఎన్నో రాజు కుటుంబం? రెండో రాజు కుటుంబం. ఆయన తండ్రి పేరు ఏం పేరు? అహియా. ఆయన కాలంలో ప్రవక్త ఎవరు? బయోస కాలంలో ప్రవక్త యెహూ. 16వ అధ్యాయంలో చూశారు కదా, 1వ వచనం దినవృత్తాంతాలు. యెహూ దినవృత్తాంతాల ఇందులోనే రాజుల్లోనే, మొదటి రాజులు 16వ అధ్యాయం 1వ వచనంలోనే యెహూ. బయోస 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ముఖ్య పట్టణం ఏంటి? తిర్సా. బయోస ఎవరిని, ఏ కుటుంబాన్ని, ఎవరిని చంపి వచ్చాడు రాజ్యాధికారంలోకి? యెరోబాము కుటుంబంలో నాశనం చేశాడు, నాదాబుని చంపేసి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన కుటుంబం కూడా యెరోబాము కుటుంబంలాగే నాశనం అవుతుందని చెప్పింది ఎవరు? ఈయనకి ప్రవక్త అని యెహూ. కారణం ఏంటి? మొదటి యెరోబాము ఏ పాపం అయితే కొనసాగించాడో అది నువ్వు కొనసాగించావు, సంస్కరణ చేయలేదు రాజ్యంలో. కాబట్టి ఆ పాపం నీకు కూడా, ఆదాం పాపం మానవులందరికీ అంటుకున్నట్టుగా ఈ యెరోబాము పాపం మొత్తం రాజులందరికీ అంటుకుంది. ఏ రాజులకి? ఇశ్రాయేల్ రాజులకి. ఓకే, ఇది అక్కడ చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు ఎవరు రాజు అయ్యారు? యాలా. ఇప్పుడు యాలా తండ్రి, అది రాసుకోండి. తర్వాత రాజు పేరు వరుసక్రమం పేరులో 4వ వాడు యాలా. ఇప్పుడు యాలా తండ్రి పేరు ఏం పేరు? బయోస. రాజు కుటుంబంలో ఎన్నోవాడు? రాజు కుటుంబంలో ఎన్నోవాడు? రాజు కుటుంబంలో ఎన్నోవాడు? సరిపోయిందా? మొదటి 3 కుటుంబాలు చెప్పండి నాకు. యెరోబాము, నాదాబు ఒక కుటుంబం. అది మీరు ఎప్పుడు 4కి వెళ్ళిపోయారని నాకు ఆశ్చర్యం వేసింది. రాజులో 4వ వాడు. అది నేను అందుకే ప్రశ్న ఎలాగేస్తున్నాను మీరు గమనించాలి. రాజుల్లో 4వ వాడు, రాజు కుటుంబంలో 2వ వాడు. ఏ కుటుంబం అంటే బయోస కుటుంబం. ఇతను 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను రెఫరెన్స్ రాసుకోండి. 16వ అధ్యాయం 6వ వచనం 8 నుంచి 14వ వచనం వరకు. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈయన 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో చూద్దాం. 8 నుంచి చదువుతున్నాను. 16వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను, చూడండి. ఈయన కాలంలో ప్రవక్త ఎవరు లేరు. ఇంతవరకు 4 రాజుల్లో ప్రవక్తలు లేని వాళ్ళు ఏ రాజులు? నాదాబు, యాలా. వీళ్ళిద్దరికీ ప్రవక్తలు లేరు. ప్రవక్తలు ఉన్న రాజులు ఎవరు 4లో?
యెరోబాము, బయోస్. పదే పదే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా వచ్చేయాలి, మీకు ఎక్కడే హృదయాల్లోకి వెళ్ళిపోవాలా, మర్చిపోకూడదు. మరి ఈ రాజుల చరిత్ర ఎలాగుంటుంది అంటే ఇప్పుడు విన్నప్పుడు వచ్చినట్టు ఉంటుంది, ప్రాక్టీస్గా లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. 8వ వచనం చూడండి, 16 నుంచి. యోధా రాజైన ఆషా ఏలుబడిలో 26వ సంవత్సరంలో బయోష కుమారుడైన ఏల తిర్సా యందు ఇశ్రాయేలునందరినీ ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలును. ఎక్కడ ఏలాడు ఈయన? తిర్సాలో. వీళ్ళ నాన్న ఈయన తిర్సా, బయోస, ఏల కూడా. ఎన్ని సంవత్సరాలు ఈయన? 2 సంవత్సరాలు. ఓకే. ఈయన కాలంలో యోధారాజు ఎవరు? ఆషా. ఆషా ఎవరి కాలంలో? బయోస కాలంలో ప్రారంభమయ్యాడు అక్కడ కదా. యెరోబాము కాలంలో ప్రారంభమయ్యాడా? మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను అది. మొదటి యెరోబాము పరిపాలించినప్పుడు, మొదటి యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 17 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు యోధారాజు ఎవరు? సారీ, మొదటి యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు యోధారాజు ఎవరు? రెహబాము. రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 17 సంవత్సరాలు పరిపాలించాడు. అందులో 17 తీసేయండి. ఆ తర్వాత రెహబాము తర్వాత ఎవరు వచ్చారు అక్కడ రాజు? అబియా, యోధారాజుల్లో. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 3 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే అక్కడికి 20 అయిపోయింది. ఇంకా యెరోబాము ఉన్నాడు అక్కడ. యెరోబాము 20లో ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఆషా వచ్చాడు. అంటే మొదటి యెరోబాము కాలంలోనే ఆషా ప్రారంభంలోకి వచ్చాడు ఇక్కడ యోధా మీద. యోధా రాజ్యంలో ఆషా మొదటి యెరోబాము కాలంలోనే వచ్చాడు. ఇప్పటికి ఇంకా ఉన్నాడు ఇక్కడ ఈయన. మొదటి యెరోబాము ఒకడు అవుట్, ఆయన కొడుకు నాదాబు అవుట్, బయోసా అవుట్. ఎంతమంది అవుట్ అయ్యారు? 3. ఇప్పుడు 4వ వాడు ఏల, ఈయన కూడా అవుట్. అక్కడ ఎవరు ఉన్నారు? ఆషా. యోధా రాజ్యంలో ఆషా ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజ్యంలో టప్ 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 యెరోబాము అయిపోయాడు, నాదాబు అయిపోయాడు, బయోసా అయిపోయాడు, ఏల అయిపోయాడు. ఎందుకు యెరోబాము చనిపోయాడు అంటే ఆయన పాపాన్ని బట్టి. నాదాబు ఎందుకు చనిపోయాడు అంటే వాళ్ళ తండ్రి చేసిన పాపం, ఈయన చేసిన పాపం బట్టి. బయోస్ ఎందుకు అయిపోయాడంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి. మరి ఇప్పుడు ఏల ఎందుకు అయిపోతున్నాడు? ఏల ఎందుకు అయిపోయాడు? ఏమైనా అవగాహన ఉందా? చదవండి, తెలుస్తుంది మీకే. ఏల ఎందుకు చనిపోయాడో చూడండి. 9వ వచనం. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడు అర్షా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి జొచ్చి అతను కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఎలా చనిపోయాడు? తాగుబోతనం. రాజయ్యుండి రాజైన వెంటనే తాగడం మొదలెట్టాడు. ఈ తాగుబోతనం వల్ల ఈయన శత్రువుకు బలైపోయాడు. ఎక్కడ తాగుతున్నాడు? తన తిర్సాలో తన గృహ నిర్వాహకుడైన అర్షా ఇంట, తన గృహ నిర్వాహకుడి పేరు అర్షా, అతని ఇంట తాగి మత్తుడై ఉన్నప్పుడు యుద్ధ రథాల అర్ధభాగం మీద అధికారి అయినటువంటి జిమ్రి, ఆయన సైన్యులు ఒకడు అతను చంపేశాడు. ఇక తర్వాత మనం చదువుతాం 10వ వచనం నుంచి. అతను కొట్టి అతను చంపి రాజయ్య కదా. ఇది యోధా రాజ్యం ఆషా ఏలుబడి 27వ సంవత్సరంలో సంపించును. అతడు సింహాసనాసీనుడై ఏలన ఆరంభించిన తోడనే బయోస సంతతి వారందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువులోను మిత్రుల్లోను ఎవరినే కానీ మిగిలినీక అందరినీ హతం చేశాను. వీళ్ళు శత్రువులు ఎవరైనా రాజు అయ్యేటప్పుడు, పదవికి వచ్చేటప్పుడు శత్రువులు అందరూ నేరేస్తున్నారు. వాళ్ళు ఎవరిని చంపుతున్నారు చూసారా మీరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు మొత్తం చంపేస్తున్నారు. అంటే మళ్ళీ ఎవరైనా వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ స్నేహితుల్లో కానీ ఎవరైనా మళ్ళీ తిరుగుబాటు చేస్తారేమో అని భయం. బయోస్ ఏం చేశాడు? యెరోబాము కుటుంబంలో బంధువులు, స్నేహితులు, కుటుంబాలు అందరిని చంపేశాడు. తర్వాత వచ్చినోడు బయోస్ కుటుంబాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జిమ్రి మొత్తం. 12వ వచనం.
బయసయు అతని కుమారుడు ఏలాయును తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకుని దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించరు గనుక వారు చేసిన పాపముల బట్టి ప్రవక్తని యెహూ ద్వారా బయసకు వచ్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రి బయస సంతతి వారందరినీ నాశనం చేశాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు 14వ వచనం వరకు ఈ చరిత్ర అదే. 8వ వచనం నుంచి 14. అంటే ఇప్పుడు బయసు కుమారుడిని ఎలా చనిపోయాడు అంటే తాగుబోతు తనం వల్ల తన సైన్యంలో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి, ఆయన పేరు జిమ్రి, వచ్చి ఈయన చంపేశాడు. ఈయన చంపడే కాక ఈయన సంబంధ సర్కిల్ అంతటిని కూడా చంపేసి రాజ్యాన్ని అపహరించాడు. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. ఎవరి కాలంలో జరిగింది? యోధారాజు. అప్పుడు యోధారాజు ఎవరు అంటే ఆశ. ఇప్పుడు మీరు ఎవరు బయోడేట్లు వాళ్ళకి రాసేసుకుంటున్నారా? నేను చెప్తుండగా రాసుకోవాలి. మీరు ఎలా హెడ్డింగ్ పెట్టుకుంటారు, ఎలా రిఫరెన్స్ రాసుకోండి, ఎక్కడ ఉంది దాని గురించి చెప్పేశాను కదా. ఎలాది 16వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు అంతే. ఆయన తండ్రి పేరు బయోస. ఆయన కాలంలో ప్రవక్త ఎవరు లేరు. ఆయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తిర్సాలో పరిపాలించాడు. ఈయన తాగుబోతూ ఈయన కింద ఉన్నటువంటి సైన్యాధిపతులు ఒకడు వచ్చి ఈయన్ని చంపేసి రాజ్యాన్ని అపహరించాడు. ఇప్పుడు మనం ఎంతమంది రాజులు చూసాం? పేర్లు చదవాలి, మీరే చదవాలా? ఎన్ని రాజు కుటుంబాలు చూసాం? ఒక్కొక్క కుటుంబం ఎవరు? కుటుంబాలు అన్నప్పుడు యెరోబాము కుటుంబం, బయస కుటుంబం అనాలా. రాజులు అన్నప్పుడు యెరోబాము, నాదాబు, బయస, యాలా. కుటుంబాలు అయితే ఎన్ని అనుకున్నాం మనం ఇశ్రాయేల్ రాజ్యంలో? 9. రాజులు ఎంతమంది ఇశ్రాయేల్ రాజ్యం పరిపాలించిన వాళ్ళు? 19 మంది. 19 మంది రాజులు, 9 రాజు కుటుంబాలు. ఇందులో ఇప్పటికి 4 రాజులు మనం చూసాం, 2 రాజు కుటుంబాలని మనం చూసాం. ఓకేనా? ఇక నెక్స్ట్ 5వ రాజు. రాజు కుటుంబంలో 3వ వాడు, రాజుల్లో 5వ వాడు. ఎవరైనా? వెరీ గుడ్, రాసుకోండి. జిమ్రి. 16వ అధ్యాయం రిఫరెన్స్ రాసుకోండి. 16వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 20వ వచనం. ఇది చెప్పిన తర్వాత బ్రేక్ ఇస్తాను. ఒక 5 నిమిషాలు బ్రేక్ తర్వాత మరలా మనం క్లాస్ 2వ క్లాస్ మాట్లాడదాం. కొద్దిగా మీరు ఫ్రెష్ అవుతారు. ఈ జిమ్రి గురించి రిఫరెన్స్ రాసుకున్నారా? 16వ అధ్యాయం 9 నుంచి 20. అలాగే 2వ రాజు గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఈయన పేరు ఉంటుంది అక్కడ. 2వ రాజు గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో ఆయన పేరు ఉంటుంది. చరిత్ర మాత్రం ఇక్కడే ఉంటుంది. మొదటి రాజు గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 20వ వచనంలో రాయబడి ఉంది. ఇప్పుడు జిమ్రి గురించి మీరు రాసుకోవచ్చు. ఆల్రెడీ 9వ వచనంలో ఏముంది? జిమ్రి ఏంటి? యుద్ధ రథముల అర్ధభాగం మీద, యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి. యుద్ధ రథాలు ఉంటాయి కదా, అందులో ఒక అర్ధభాగానికి ఈయన అధికారి. సైన్యంలో సగం సైన్యానికి ఈయన అధికారి జిమ్రి. ఇతను ఎవరిని చంపాడు? యాలాను. తన యజమానుడైన యాలాను, రాజు అయిన యాలాను తన బలహీనతలు చూసి, అవకాశం చూసి అని చంపేశాడు. చంపేసి ఏమనుకున్నాడు? రాజుగా ప్రకటించుకుంటున్నాడు. అంతేకాకుండా బయస కుటుంబం అంతటిని కూడా, పాయింట్లు మీరు రాసేసుకోవాలి ఏంటంటే, బయస కుటుంబం అంతటిని నిర్మూలన చేసిన వాడు ఎవడంటే జిమ్రి.
ఇప్పుడు 15వ వచనం చూడండి. ఈయన గురించి ఏముందో 15వ వచనం చదువుతాను చూడండి. యోధా రాజైన ఆషా ఏలుబడిలో 27వ సంవత్సరంలో జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలును. ఎన్నాళ్ళు పరిపాలించాడండి? 7 దినాలు. ఒక్కరోజు ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రే. ఈయన కాలంలో యోధరాజు ఎవరు? ఆష. రాసుకోవాలి మీరు వెంటనే. యోధరాజు ఆష. జిమ్రి ఎక్కడ పరిపాలించాడు? తిర్సాలోనే 7 దినాలు ఏలాడు. ఇప్పుడు 16వ వచనం నుంచి చూడండి. జిమ్రి కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినపడెను. కనుక ఇశ్రాయేల్ వారు అందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఉమ్రీని దండుపేటలో ఇశ్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. మీకు ఏమైనా అర్థమవుతుంది? ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఇక్కడ నేను చెప్పిన తర్వాత మీరు చదివితే బాగానే ఉంటుంది. చరిత్ర చెప్పేస్తాను చూడండి. ఈ యజమానుడైన యాలాను చంపేసి జిమ్రి రాజు అయిపోయాడు కదా. ఈ జిమ్రి రాజు అయిపోయిన తర్వాత జనాలు తెలిసింది, ఓహో మన సైన్యాధిపతి అయిన జిమ్రి రాజుగారిని యాలాను చంపేసి ఈయన రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని తెలిసింది. ఈ సైన్యులు ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఉమ్రి అన్న ఒక ఆయన వాళ్ళ పక్షాన్ని నాయకుడిగా పెట్టుకొని ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన రాజుగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు 2 రాజులు కనపడుతున్నారు కదా మనకి. ఇంకా ఉమ్రి రాజార్గంలోకి ఇంకా రాలేదు, ఇంక జిమ్రి ఉన్నాడు. జిమ్రి చనిపోవాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిమ్రి ఏమనుకున్నాడు, నా యజమాని చంపితే రాజు అయిపోతుంది అనుకున్నాడు జిమ్రి. అనుకొని చంపేశాడు యజమానుని. ఇప్పుడు సైన్యం అంతా ఈయన వెనకాల వస్తున్నారా? రాలేదు. కొంతమంది సైన్యం ఏమో ఉమ్రి నాయకుడిగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు సగం సగం అయిపోయింది కదా. ఇప్పుడు అలాగా మీరు చూడండి, ఈ లోపల ఏం జరిగిందో చూద్దాం. వెంటనే 17వ వచనం చూడండి. వెంటనే ఉమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణం పట్టబడిను జిమ్రి తెలుసుకొని తాను రాజనగరం వచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని చనిపోయాను. ఎవరు చనిపోయారు? 16వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనం మనం చదివితే జిమ్రి చనిపోయాడు. ఎందుకు? ఈయన రాజ్యాన్ని అపహరించేసుకున్నాడన్న సంగతి, జిమ్రి అపహరించేసాడన్న సంగతి ఉమ్రి జట్టులు తెలుసుకున్నారు. ఇప్పుడు ఉమ్రి సైన్యం ఎక్కువైపోయారు, జిమ్రి పక్షాన్ని తక్కువైపోయారు. ఇప్పుడు ఉమ్రి సైన్యం వాళ్ళు అందరూ కూడా ఈయన రాజనగరం చుట్టేసరికి వీళ్ళు ఎలాగ నన్ను చంపేస్తారని ఈయనే ఆ రాజనగరం తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు? జిమ్రి. ఎన్ని దినాలు ఇంతకీ ఇతను రాజుగా చేసాడంటే 7 దినాలు చేసిన తర్వాత ఇలా జరిగింది. ఓకే, ఇక్కడికి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 21వ వచనం నుంచి చూడండి. ఇది మీకు ఇప్పుడే చెప్పేస్తే మంచిది అనుకుంటున్నాను. తర్వాత నేను చెప్తాను ఉమ్రిలో. ఇక్కడ లేదా ఉమ్రి దాంట్లో చెప్తాను. జిమ్రిది మాత్రం అలా ముగించేసుకోండి ముందు. ఉమ్రి దాంట్లో నేను తర్వాత భాగం చెప్తాను. ఇప్పుడు జిమ్రి బయోడేటా ఏంటి మనకి? మీరే చెప్పాలా. ఇశ్రాయేల్ రాజుల్లో 5వ వాడు, రాజు కుటుంబంలో 3వ వాడు. ఎన్నాళ్ళు పరిపాలించాడు? 7 దినాలు. ఇంకేం గురించి ఏమైనా ఉందా? ఎక్కడ పరిపాలించాడు? తిర్సాలో. ఇంకేముంది ఈయన గురించి? యుద్ధ రథాల అర్ధభాగంపై అధికారి. ఓకే, ఇంతకీ నెల రెండు రాస్తున్నారు చెప్తున్నారు అంటే చేతితో రాసింది మళ్ళీ పలుకుతున్నారు నోట అంటే. ఇప్పుడు రాసింది తర్వాత చూసుకోవడం పనికొస్తుంది, అందుకే రాయిస్తున్నాను. మర్చిపోతారు, అందుకే రాయాలా. రాయడం మాత్రం మానకండి, అందుకే ఇంత స్లోగా చెప్తున్నాను. అది ఎంత స్లోగా ఎందుకు? ఇది ఇప్పుడు గంట నుంచి మనం చెప్తున్నాను, గంట నుంచి ఇదే చెప్తున్నాడు. కారణం ఏంటి? మీరు రాస్తున్నారు కాబట్టి. రాసింది తర్వాత మీకు పనికి వస్తుంది రిఫర్ చేసుకోవడానికి. అందుకే ఒక చేతితో మనం రాస్తూ, రెండోది వింటూ మన నోటితో పలకాలి. అన్ని అవయవాలు ఇక్కడ పనిచేయాలి మీకు. ఓకేనా? అప్పుడు మీరు చదివినప్పుడు మరలా ఇది ఇంకోసారి ఈ వీడియో విన్నప్పుడు మళ్ళీ మీరు వింటూ ఉండండి. అప్పుడు మరలా మీకు ఏమవుతుంది?
బాగా జ్ఞాపకాలకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి బయోడేటా వచ్చింది కదా, జిమ్రిది అంతే. జిమ్రిది రాజుల్లో 5వ వాడు, రాజు కుటుంబంలో 3వ వాడు, 7 దినాలు తిర్సాలో పరిపాలించాడు. ఎవరిని చంపాడు? అది యజమాని ఆలని చంపేశాడు, రాజు అయ్యాడు. ఈయన ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? సైన్యంలో ఇంకొక జట్టువారు ఇతని మీద దాడి చేసేసరికి ఈయన రాజనగరం చుట్టుముట్టేసరికి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. రాజనగరం తగలబెట్టేసుకున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? ఒమ్రి అవ్వాలి. ఒమ్రియే రాజు అవుతాడు. ఒమ్రిలో కూడా చిన్న బ్యాచ్ లేచింది. మళ్ళీ ఆయనకు కూడా చిన్న వివాదం ఏర్పడింది. అది నేను ఇప్పుడు బ్రేక్ తర్వాత మరలా మీకు 2వ క్లాసులో మీకు చెప్తాను. ఓకే, ఇంతవరకు